హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. మొన్న ఈ మధ్య ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూసాం కదా. సో అప్పుడు కొంతమంది నాకు కామెంట్ చేశారు, ఇప్పుడు నిమ్మకాయల సీజన్ కదా, సో నిమ్మకాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించండి అని చెప్పేసి. సో ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడిని ఎక్కువ కాలం నిలవ ఉండేలా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను డజన్ నిమ్మకాయలు తీసుకున్నానండి, అంటే 12 నిమ్మకాయలు అనమాట. నిమ్మకాయల రంగు ఈ విధంగా లెమన్ ఎల్లో కలర్లో ఉండాలి, అంటే దోరగా పండిన నిమ్మకాయలు తీసుకోవాలి. మరీ పచ్చిగా ఉన్న నిమ్మకాయలు తీసుకోకూడదు, అలాగని బాగా పండిపోయిన నిమ్మకాయలు కూడా తీసుకోకూడదండి. సో ఇట్లా దోరగా పండిన నిమ్మకాయలని తీసుకోవాలి. నిమ్మకాయల తొక్కు మందం తక్కువ ఉండాలి, అంటే మీరు నొక్కితే మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడు పచ్చడి బాగా వస్తుంది, జ్యూస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో డజన్ నిమ్మకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటర్ లేకుండా తుడిచేసుకుని కొంచెం సేపు ఆరపెట్టుకోండి. ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ కొంచెం సేపు ఆరపెట్టుకున్న తర్వాత ఒక్కొక్క నిమ్మకాయని ఈ విధంగా 8 ముక్కలుగా కట్ చేసుకుని పిక్కల్ని సపరేట్ చేసేసుకోండి. ఇలా నిమ్మకాయ ముక్కలన్నిటిని కట్ చేసేసుకుని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అర డజన్ నిమ్మకాయలు తీసుకోండి. ఈ నిమ్మకాయలు మనం జ్యూస్ కోసం వాడుతున్నాము. పచ్చడిలో ఊట ఎక్కువ రావాలి అంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయాలండి. సో అర డజన్ నిమ్మకాయలని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా జ్యూస్ మొత్తాన్ని కూడా ముక్కల్లోకి పిండేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 100 గ్రాముల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని మనం తర్వాత కూడా టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే 100 గ్రాముల సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. ఇలా కలుపుకుని మూత పెట్టి 5 రోజుల పాటు ఇలా ఊరనివ్వాలి. ఉప్పులో నిమ్మకాయలు బాగా ఊరాలన్నమాట. మధ్య మధ్యలో రోజుకొకసారి తీసుకుని కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి అట్లా పెట్టేసేయండి. ఇలా ఒక 5 రోజుల పాటు నిమ్మకాయల్ని ఉప్పులో బాగా ఊరనిచ్చిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి. సో మనం ముక్కలు కట్ చేసుకుని జ్యూస్ పిండుకున్నాం కదా, ఇక్కడ తొక్కలు ఉన్నాయి చూడండి. మనం జనరల్గా నిమ్మరసాన్ని వాడేసిన తర్వాత ఈ తొక్కల్ని పాడేస్తూ ఉంటాం కదా, వీటిలో చాలా విటమిన్స్ అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వీటిని మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని బాగా ఎండబెట్టి పొడిలా చేసుకుని మనం ఫేస్ ప్యాక్లా కూడా వాడుకోవచ్చండి. శనగపిండిలో కానీ తేనెలో కానీ ఇట్లా కలుపుకుని ఫేస్ ప్యాక్ లాగా అలాగే స్క్రబ్లా కూడా యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ నిమ్మ తొక్కల్ని మనకి మోచేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర బ్లాక్గా వస్తూ ఉంటాయి కదా కొంతమందికి. సో రెగ్యులర్గా అక్కడ స్క్రబ్ చేయడం వల్ల ఆ బ్లాక్నెస్ అనేది పోతుంది. అలాగే ఈ నిమ్మ తొక్కల్ని కొంచెం బేకింగ్ సోడా అలాగే వెనిగర్ని యూస్ చేస్తూ క్లీనింగ్ పర్పస్కి వాడుకోవచ్చండి. సింక్ దగ్గర నీట్గా లేకుండా కొంచెం అక్కడక్కడ మరకలు ఉంటాయి, అవి క్లీన్ చేసుకోవడానికి, అలాగే కాఫీ మరకల్ని క్లీన్ చేయడానికి, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి, మైక్రోవేవ్ క్లీన్ చేసుకోవడానికి, ఇట్లా చాలా వాటికి క్లీనింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది. సో వీటిని స్టోర్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం స్నానం చేసేటప్పుడు బాయిలింగ్ వాటర్లో ఇవి కొంచెం వేస్తే మనం స్నానం చేస్తే చెమట వాసన దుర్వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంట్లో మనం నాన్ వెజ్ వెరైటీస్ చేసుకునేటప్పుడు, ఎస్పెషల్గా ఫిష్ వెరైటీస్ చేసుకునేటప్పుడు ఇంట్లో అంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ నిమ్మ చెక్కల్ని కనుక అందులో వేసినట్లయితే ఇంట్లో అంతా కూడా ఫ్రెష్ స్మెల్ వస్తుందన్నమాట. సో ఈ టిప్స్ పాటించండి, మనకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం పచ్చడిలోకి వెళ్ళిపోదాం. నిమ్మకాయ ముక్కల్ని 5 రోజుల పాటు ఊరపెట్టేసుకుంటే ఇట్లా గుజ్జు గుజ్జుగా తయారవుతుందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ముక్కలన్నిటిని కూడా బాగా పిండేసి ఒక డ్రైగా ఉండే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే నిల్వ పచ్చళ్ళు చేసేటప్పుడు ఒక విషయం జాగ్రత్త అండి, ఎక్కడ కూడా తడిచుక్క తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మ ముక్కల్ని అలాగే నిమ్మరసాన్ని కూడా ఎండలో ఒక రోజంతా ఎండపెట్టుకోవాలండి. బాగా ఎండ కాస్తున్నప్పుడు ఒక రోజు ఎండలో పెట్టుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువ రోజులు కూడా ఎండపెట్టని అవసరం లేదు. జస్ట్ ఒక్క డే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండపెడితే సరిపోతుంది. అలా ఎండపెడితే గుజ్జు కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది. అలాగే నిమ్మ ముక్కలు కూడా ఇట్లా కొంచెం డ్రైగా అవుతాయి అన్నమాట. మరీ డ్రైగా అయిపోకూడదు. ఇలా అయిపోయిన తర్వాత వీటిని ఈ రసంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాలైనా సరే నిమ్మకాయ పచ్చడి పాడవకుండా ఉంటుంది, బూజు పట్టకుండా ఉంటుంది. సో ఇట్లా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల ఆవాలు 1 టీ స్పూన్ మెంతులు వేసి దోరగా లో ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసుకుని బాగా మెత్తగా దంచేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లోనే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ దాకా వేసుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా వదిలేయండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. ఇక్కడ మనం 50 గ్రాముల కారం వాడుతున్నాం. నేను పచ్చళ్ళు చేసేటప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుందండి, నేను కారము ఉప్పు 100 గ్రాములు 100 గ్రాములు చెప్పి బట్ వేసేటప్పుడు 1 కప్పు 1/4 కప్పు వేస్తున్నారేంటక్క అని అడుగుతున్నారు కదా. సో కారం డెన్సిటీ తక్కువ ఉంటుందండి, సాల్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకని గ్రామ్స్ లెక్కలో చూసుకుంటే 100 గ్రాములు తీసుకుంటే కారం అనేది
2 టైమ్స్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే 2 కప్స్ వస్తుంది, సాల్ట్ మాత్రం 1 కప్పే వస్తుంది, అట్లా ఉంటుందన్నమాట. సో అందుకని నేను గ్రామ్స్ చెప్తున్నాను, అలాగే కప్స్ చెప్తున్నాను. జాగ్రత్తగా చూసుకొని పచ్చళ్ళు తయారు చేసుకోండి. సో కారాన్ని గోరువెచ్చని నూనెలో వేసుకుని కలిపేసుకున్న తర్వాత మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి నిమ్మకాయల గుజ్జు, ఆవాలు, మెంతుల పౌడర్, అలాగే మనం కలిపెట్టుకున్న కారం కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని, మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా పచ్చడి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఒక 8గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసేసుకుని పెట్టేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ నిమ్మకాయ పచ్చడి పాడవకుండా ఉంటుంది. సో కారం కలిపిన తర్వాత ఒక 2 రోజుల పాటు పచ్చడిని ఊరనివ్వండి. ఆ తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు. బట్ నిమ్మకాయ పచ్చడి ఏంటంటే ఊరే కొద్దీ టేస్ట్ వస్తుంది. సో ఈ సీజన్లో మీరు కూడా ఈ నిమ్మకాయ పచ్చడిని తయారు చేసుకుని మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.